వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి. కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వండి. మీ పిల్లలకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తిగా గైడెన్స్ ఇస్తుంది. సంవత్సరం కాలం పాటు వారికి అన్ని సలహాలు, సూచనలు అందించి వారికి ఒక మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్ అందించేంత వరకు కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. మరి ఈ సంవత్సరం సంబంధించి మనకు దాదాపు మ్యాక్సిమం కౌన్సిలింగ్స్ ముగిసినట్లే. ఇప్పుడు సిశాప్కి సంబంధించి స్పెషల్ రౌండ్ 1 యొక్క రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. మరి దాని యొక్క అప్డేట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సిశాప్ రౌండ్ అంటే మీకు జోసాలో ఎవరికైతే ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, IIITs కానీ సీట్లు రాని వాళ్ళకు, లేదా సీట్లు మిగిలితే ఐఐటీస్ కాకుండా సిశాప్లో కేవలం ఎన్ఐటి ప్లస్ IIIT ప్లస్ JFTIలో ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి ఈ సిశాప్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది తెలిసిన విషయం మీకు. ఆల్రెడీ సిశాప్ మనం అప్లై చేసి ఉన్నాం. మరి జోసాలో సాటిస్ఫై కాకపోయినా ప్లస్ సిశాప్లో నూతనంగా కూడా అప్లై చేసిన అభ్యర్థులకు సీట్లు అలాట్ చేయబడ్డాయి. మరి సీట్లు అలాట్ చేయబడ్డ అభ్యర్థులు ఆల్రెడీ జోసాలో మీరు ఎవరైతే ఫీజు కట్టేశారో వారు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం దాదాపు ఉండదు. మీరు ఫ్లోట్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదా మీకు సాటిస్ఫై అయితే ఫ్రీజ్ పెట్టుకోవచ్చు. దీని గురించి ఆల్రెడీ నిన్న కూడా వీడియో చేయడం జరిగింది. మరి ఎవరైతే నూతనంగా జోసాలో సీట్ అలాట్ కాకుండా ఇప్పుడు కొత్తగా స్పెషల్ రౌండ్ 1లో అలాట్ కాబడ్డాయో వాళ్ళు సీట్ అలాట్ కాబడ్డ వాళ్ళు మీకు సీట్ సాటిస్ఫై అయితే మీరు వెంటనే సీట్కి సంబంధించిన యాక్సెప్టెన్సీ ఫీజు రేపటిలోగా చెల్లించండి. రేపటిలోగా మీరు చెల్లించినట్లయితే మీ యొక్క సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సీట్ అలాట్ అయ్యి ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ సిశాప్లో రేపటి వరకు మీరు ఫీజు పే చేయాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మరొకవేళ ఫీజు పే చేయకపోతే మీకు ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మరి ఇంకొక గమనిక కూడా, మరి చాలామంది స్పెషల్ రౌండ్ 2కి వెళ్ళాలా లేదనే కన్ఫ్యూజన్తో ఉన్నారు. మీకు వచ్చిన సీటు సాటిస్ఫై అయినప్పటికీ, అటు జోసాలో వచ్చింది కావచ్చు, లేదా సిశాప్ స్పెషల్ రౌండ్లో వచ్చిన సీట్ సాటిస్ఫై అయితే మీరు ఖచ్చితంగా స్పెషల్ రౌండ్ 2కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడతో సాటిస్ఫై అయితే ఉండవచ్చు. మరి ఆల్రెడీ మేము వెబ్ ఆప్షన్స్ చాలా మెరుగైనవి పెట్టుకున్నాం, ఇంతకంటే మంచి ఆప్షన్సే పెట్టుకున్నాం. ఒకసారి సెకండ్ రౌండ్ కూడా ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళు సెకండ్ రౌండ్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే దీనికంటే మెరుగైన ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే పైన సెకండ్ రౌండ్ వరకు వెళ్ళండి, లేకపోతే ఉన్న మంచి సీటు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకసారి 1-2 సార్లు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఎవరైనా విత్డ్రా అయ్యే వాళ్ళు కూడా రేపటిలోగా విత్డ్రా చేసుకుంటే మీకు డైరెక్ట్గా మీ అమౌంట్ ఏదైతే మీరు సిశాప్ కట్టున్నారో ఆ అమౌంట్ ఒక 5,000 లెస్ చేసి డిడక్ట్ అయ్యి మిగతా అమౌంట్ మీ అకౌంట్కు 45 డేస్లోగా రీఫండ్ చేయబడుతుంది. కాబట్టి ఈ సిశాప్లో ఖచ్చితంగా మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళి వచ్చిన కాలేజీలో కానీ, బ్రాంచ్లో కానీ తప్పకుండా జాయిన్ అవుతాము అని అనుకుని భావించే అభ్యర్థులు మాత్రమే మీరు స్పెషల్ రౌండ్ 2కి వెళ్ళాలని సిశాప్ అభ్యర్థులు కోరడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ఫీజు పే చేయకుండా మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళే అవకాశం లేదు సీట్ వచ్చిన అభ్యర్థులు. మరి అంటే ఫీజు పే చేయకుండా డైరెక్ట్ సరెండర్ చేసి కూడా వెళ్ళవచ్చు. కాకపోతే ఫీజు పే చేస్తే మీకు సీట్ రిజర్వ్ ఉంటుంది. సీట్ రిజర్వ్ పెట్టుకొని మీరు ఫ్లోట్ ఆప్షనా, స్లైడా, లేదా ఫ్రీజ్ చేసుకోవడం అని వస్తే ఈ ఆప్షన్స్ పెట్టుకొని స్పెషల్ రౌండ్ 2కి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మరి స్పెషల్ రౌండ్ 2కి వెళ్ళిన తర్వాత మనం ఏ సీట్లకి వచ్చినా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ జాయిన్ అవ్వాలి కాబట్టి మీ యొక్క ఫీజు అనేది రీఫండ్ అవ్వదు, సీట్ వస్తుంది కాబట్టి ఈ విషయం గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని యాస్పిరెంట్ని కోరడం జరుగుతుంది. రేపు 5 గంటలలోగా మీరందరూ ఖచ్చితంగా ఫీజు చెల్లించి మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి
సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారని ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.